గోల్డ్ డ్రాప్ దగ్గర ఇంకేదో డ్రాప్ పెట్టేస్తారు. ఆ లయన్ బ్రాండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి క్వాలిటీ మీద, తర్వాత ప్రమోషన్ మీద పెడతారు గానీ, బ్రాండ్ సెక్యూర్ అనేది వాళ్ళకంత ఐడియా ఉండదు. ఒక తెలుగు ఫేమస్ సినిమా యాక్టర్ అంటున్నారు. ఆయన పేరేంటి? ఆయన బ్రాండ్ పేరేంటి? బ్రాండ్ పేరైతే ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు కాపీరైట్స్ అంటే ట్రేడ్ మార్క్స్‌కి డిఫరెన్స్ నాకు తెలుసు. కానీ చాలా మంది వ్యూయర్స్‌కి ఈ రెండిట్లకి డిఫరెన్స్ మేబీ 2 ఒకటే అనుకుంటూ ఉంటారు. అవును. అసలు డిఫరెన్స్ ఏంటి? ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే అండి. మంచి క్వెషను. ఎందుకంటే చాలా మందికి అన్నీ కాపీరైటు, పేటెంటు, ట్రేడ్ మార్క్ అన్నీ ఒకటే అనుకుంటారు. కానీ అది డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్ కింద డిఫరెంట్ వాటికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఇప్పుడు కాపీరైట్ అండ్ ట్రేడ్ మార్క్ చెప్పాలంటే, ట్రేడ్ మార్క్స్ వచ్చేసి ఒక లోగో, డివైస్, నేమ్ దానికి సంబంధించింది మనము టైటిల్ ఏదైతే ఉందో దానికి ట్రేడ్ మార్క్ చేసుకుంటామండి. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీ అనుకోండి. మీకొక వెబ్‌సైట్ ఉంటుంది. వెబ్‌సైట్ కంటెంట్ విత్ నేమ్స్, టైటిల్ ఈ మొత్తం పేజ్ గూడా వెబ్ పేజ్ ఇవన్నీ గూడా కాపీరైట్ కిందకి చేసుకోవచ్చండి మనం. కాపీరైట్ ప్రొటెక్షన్ తీసుకుంటే ఏంటంటే, ఆ కంటెంట్ కాపీ చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఎందుకంటే వెబ్‌సైట్ అనేది ఓపెన్ ఎవరికైనా గాని. ఓపెన్ చేసేస్తారు. దానికి నచ్చింది తీసి కాపీ చేసేసుకుంటారు. వీళ్ళు కష్టపడిందంతా పోతుంది. సో, కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెబ్‌సైట్ ఏంది కాపీరైట్ జేసుకోవాలి. అలాగే ఒక బుక్ రాస్తారు ఎవరో ఒకరు. ఒక రైటర్ ఉంటారు. ఒక బుక్ రాస్తారు. ఆ బుక్కుకు కాపీరైట్ తీసుకోవాలి. కాపీరైట్ బుక్ అదేంటంటే లిటరరీ వర్క్ కిందకొస్తుంది. ఈ కాపీరైట్‌లో గూడా ఒక 3, 4 వర్క్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్‌వేర్ వర్క్, లిటరరీ వర్క్, తర్వాత సినిమాటోగ్రఫీ మామూలుగా మ్యూజిక్ ఉందండి. ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్‌కు కంపల్సరీ ఒక కాపీరైట్ తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. నా క్లయింట్‌లో ఒకటి బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ అని ఒక క్లయింట్ ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఫస్ట్ ఏం చేశారు నా దగ్గరకొచ్చి ఒక కాపీరైట్ తీసుకున్నారు. ఏది 'బుల్లెట్ బండి' అనేది మీకు ఐడియా ఉండింటది ఆ సాంగ్. వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు దానికి అన్ని వ్యూస్ వస్తాయి. అంత ఫేమస్ అవుతుందని హైప్ అవుతదని. అది వాళ్ళు కాపీరైట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత సేఫ్టీ అయిపోయిందంటే అది ఇప్పుడు వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకుంటే వాళ్ళు దానికి కావాల్సిన రాయల్టీ రాయల్టీ పే చేయాలి. దాన్ని వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ జేయాలి. సో, వాళ్ళు ముందుగా వాళ్ళకి తెలుసు గాబట్టి ముందుగా కాపీరైట్ జేసుకొని మార్కెట్‌లోకొచ్చారు. అది అనుకోకుండా చాలా హైప్ అయిపోయింది. వాళ్ళు చాలా గెయిన్ జేసుకున్నారు దాని నుంచి. సో, ఇలా ఉంటాయన్నమాట. అంటే దాని మీద అవగాహన ఉంటే మాత్రం చాలా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని మంచి ప్రొటెక్ట్ జేసుకోవచ్చండి. లలిత జ్యువెల్లరీస్ అయినా ఈ ఆ డిజైన్స్ రావు. డబ్బులు ఊరికే రావు. అది గూడా ట్యాగ్ లైన్ అసలు. ట్యాగ్ లైన్ డబ్బులు ఊరికే రావనేది ట్యాగ్ లైన్. ఈ జ్యువెల్లరీస్ గూడా కొంతమంది జ్యువెల్లరీ ఏందంటే అది డిజైన్ యాక్ట్ కిందకొస్తుందండి. డిజైన్స్ ఉంటాయి. సో, స్పెసిఫిక్ డిజైన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ ఉంది. ఆ చైరు ఒక యూనిక్‌గా డిజైన్ జేస్తారు. అది ఇన్నోవేషన్ కిందకొస్తుంది ఆ డిజైను. అంటే వేరే ఎవరు చేయంది వీళ్ళు చేశారు అనంటే దానికి వాళ్ళు కాపీరైట్ తీసుకుంటారు. డిజైన్ యాక్ట్ కింద డిజైన్ అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ కోకా కోలా బాటిల్ ఉంది. అది స్పెసిఫిక్‌గా ఉంటుంది ఇలా షేప్. షేప్. ఆ షేప్ అనేది డిజైన్ కాన్ఫిగరేషన్, షేపు అవన్నీ కూడా డిజైన్ యాక్ట్ కిందకొస్తాయి. సో, డిజైన్, కాపీరైట్, ట్రేడ్ మార్క్ డిఫరెంట్ యాక్ట్స్ అన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కిందకే వస్తాయి. అన్నీ కూడా ప్రొటెక్షన్ చేసుకోవాల్సిందే. అంటే ఒకవేళ మార్కెట్‌లోకొస్తున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చాలా కష్టపడి దాన్ని ఇన్నోవేటివ్‌గా చేసిన దాన్ని వేరే వాళ్ళు కాపీ చేయకుండా ప్రొటెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్‌కి. బిజినెస్ గ్రోయింగ్‌కు వీళ్ళ బిజినెస్ అలానే కంటిన్యూ అయ్యి వేరే వాళ్ళు కాపీ చేయకుండా ఉండాలి అనంటే ఈ ప్రొటెక్షన్ అనేది చాలా అవసరమైనది. ఎంతో టైము, మనీ స్పెండ్ చేస్తే గాని ఏది తయారవ్వదు. అవునండి. దాన్ని ఈజీగా కాపీ చేసుకుంటే బాధగా ఉంటుంది కదా! చాలా బాధగా ఉంటుంది. అలాగే లక్ష్మి గారు ఈ కాపీరైట్ ఇష్యూస్ ఎవరెక్కువ ఫేస్ చేస్తున్నారు? ఎవరెక్కువగా అంటే అండి జనరల్‌గా ప్యాకేజింగ్ ఇప్పుడు ఈ మధ్య బాగా ప్యాకేజింగ్‌కు బాగా ఫోకస్ జేస్తున్నారు. అంటే యూనిక్ ప్యాకేజింగ్ అట్రాక్టివ్‌గా ఉండేటట్టు కలర్ కాంబినేషను, గెటప్పు చాలా ఆలోచించి తీసుకొస్తున్నారు మార్కెట్‌లోకి. ప్యాకేజ్ ఒక్కసారి ఫేమస్ అయిన తర్వాత వేరే వాళ్ళు కాపీ జేస్తున్నారు. వీళ్ళకి ఆ విషయం గూడా తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు బాగా కష్టపడి మంచి ప్యాకేజ్ జేసి బ్రాండింగ్ తీసుకొచ్చి రేపు మార్కెట్‌లోకొచ్చేసి ప్యాకింగ్స్ తీసుకొస్తారు. తీసుకొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేసి మంచి మార్కెట్ జేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత సేమ్ కలర్ కాంబినేషన్‌లో చిన్న డిఫరెన్స్ 1, 2 లెటర్స్ డిఫరెన్స్ తోటి వేరే వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, అలాంటి వాటికి మనం యాక్చువల్‌గా ప్యాకేజింగ్‌కి కూడా కాపీరైట్ చేసుకోవచ్చు అనే విషయం తెలీదండి చాలా మందికి. అది చేసుకుంటే గనక వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఉందండి.
ఒక డ్రాప్ గోల్డ్ అంటే ఒక డ్రాప్ డిజైన్ ఏసేసి యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేసి అది వాళ్ళు చాలా అంటే అడ్వర్టైజ్ చేసుకున్నారు. చాలా మందికి తెలుసు గోల్డ్ డ్రాప్ అనేది. ఆ చిన్న చిన్న చేంజ్ అదే డ్రాప్ పెట్టేస్తారు. యెల్లో కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెడతారు. గోల్డ్ డ్రాప్ దగ్గర ఇంకేదో డ్రాప్ పెట్టేస్తారు. గాడ్ డ్రాప్ అంటారు. లేదంటే ఏదో ఒక చిన్న జ లే లే 1 లెటర్ డిఫరెన్స్ తోటి మార్కెట్‌లోకొచ్చేస్తున్నారు. అప్పుడు మనం ఇదేందంటే ఇది గోల్డ్ డ్రాప్ అనేది ఆల్రెడీ కాపీరైట్ చేసుకున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఏదన్నా వచ్చి దీన్ని కాపీ చేసిండ్రు అని అంటే నోటీస్ ఇచ్చేసి లేకుంటే వాళ్ళు కాపీరైట్ ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళని మనం ఆపడానికి ఉంటుందండి. ఇలా అలా అంటే చాలా వరకు ఈ ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి బ్రాండ్ ప్రొటెక్షన్, కాపీరైట్ ప్రొటెక్షన్ గూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నా అండి నేను. ఇప్పుడు కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే ప్రొడక్ట్స్‌కి యూనిక్ ప్యాకేజింగ్ తెస్తారు. కస్టమైజ్డ్ ప్యాకేజింగ్ చేయించుకుంటారు. వాళ్ళు దాని మీద అదంటే ప్రోడక్ట్ పాడవకుండా యూనిక్‌గా ఒక డిజైన్ చేయించుకుంటారు. డిజైన్ అనేది దాన్ని గూడా ఒక అప్లై చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలీదు. అది ఒకసారి మార్కెట్‌లోకొచ్చిన తర్వాత బాగా హిట్ అవుతుంది. ఎందుకంటే అది యూనిక్‌గా ఉంటుంది. తర్వాత కస్టమైజ్డ్‌గా చేస్తారు కాబట్టి అది హిట్ అవుతది. హిట్ అయిన తర్వాత ఏమవుతదంటే చాలామంది కాపీ చేస్తారు దాన్ని. హిట్ అయింది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తారు. వీళ్ళకి ఆ విషయం తెలీదు కాబట్టి, కాపీ చేసిన సంగతి తెలీదు కాబట్టి, అది నేనేం చెప్తున్నానంటే అలా కస్టమైజ్డ్‌గా చేసుకున్నప్పుడు డిజైన్ కాన్ఫిగరేషను తర్వాత ఆ మోడలు డిఫరెంట్ యాంగిల్ ఉన్నప్పుడు దాన్ని కూడా కాపీరైట్ డిజైన్ యాక్ట్ కింద డిజైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే సేఫ్ గార్డింగ్ ఉంటుంది. అదే అండి నేను అంటే లీగల్ ప్రొటెక్షన్ అనేది అలా డిజైన్ కూడా దొరికిపోతుంది. ఏదైతే అంత టైం స్పెండ్ చేసి మార్కెట్‌లోకి అట్రాక్టివ్‌గా వెళ్ళాలని కష్టపడుతున్నారో, దానికి అడిషనల్‌గా ఇక్కడ డిజైన్ కూడా మీరు కాపీరైట్ చేయించుకోండి. అక్కడ మనకి ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అది ఈ ప్రొడక్ట్‌ని ఎవరు మన యొక్క డిజైన్‌ని ఎవరు కాపీ చేయకుండా ఉండొచ్చనండి. అది పొద్దున బాధపడొద్దు. బాధపడొద్దండి. అది. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అండి డిజైన్ యాక్ట్‌లో యాస్థెటిక్ అండ్ ఆర్నమెంటల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అనేది కవర్ అవుతాయి. అందులో ప్యాటర్న్, తర్వాత డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ కోకా కోలా బాటిల్ అండ్ యూనిక్ డిజైన్ ఆఫ్ కార్స్ అండ్ ఫర్నిచర్ ఏదైతే స్పెసిఫిక్‌గా, యూనిక్‌గా ఇన్నోవేటివ్‌గా ఉంటుందో దాన్ని డిజైన్ యాక్ట్ కింద మనం కవర్ చేసుకోవచ్చు. ఇది అండర్ డిజైన్ యాక్ట్ కింద మనం అప్లై చేసుకొని దాన్ని లీగల్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చండి. ఇదొకటి పాయింట్. వేరే వాళ్ళు సేమ్ ప్రొడక్ట్‌ని కాపీ చేయకుండా అదండి. ఇంకా కాపీరైట్‌లోకొచ్చేసండి కాపీరైట్ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ లేటెస్ట్‌గా నేను ఒక కేస్ డీల్ చేశాను. కాపీరైట్ యాక్ట్ కింద అంటే ఇంకా మనం కాపీరైట్ గురించి చెప్పుకోవాలంటే, అంటే ఇందాక మనం అనుకున్నాం గదా! కలర్ కాంబినేషను, తర్వాత డిజైను అనేది. దానికి సంబంధించి లేటెస్ట్‌గా నేను ఒక కేస్ డీల్ చేశాను. లయన్ బ్రాండ్ మీకు తెలిసి ఉంటుంటది. ఫేమస్ బ్రాండ్ ఆయిల్ బ్రాండ్ అది. దాంట్లో అంటే సెపరేట్ ఆయిల్స్ ఉన్నాయి. అందులో మెయిన్‌గా వాళ్ళేంటంటే పల్లి ఆయిల్ అనేది చాలా ఫేమస్ అక్కడ ఏపీలో. ఆ లయన్ బ్రాండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి విత్ కలర్ కాంబినేషన్ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా దింపేసారు. యాజ్ ఇట్ ఈస్‌గా దింపేసేసి మార్కెట్‌లోకెళ్ళిపోయారు. వీళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత ఇక యాక్చువల్‌గా చాలా ఫేమస్ అక్కడ బ్రాండ్ వాళ్ళది. మన మన దగ్గరికొచ్చిందప్పుడు కేసు. మనం దాన్ని వాళ్ళకి సూట్ ఫైల్ చేసి కేస్ నడుస్తుందిప్పుడు. వాళ్ళది సీజ్ చేసి ఆపేసాము ఇప్పటికి. అంటే మార్కెట్‌లో ఆపేసారా? ఎవరైతే కాపీ చేశారో వాళ్ళ ప్రొడక్షన్ ఇంజెక్షన్ తీసుకొని దాన్నక్కడ ఆపేసేసాము. సో, ఇలా ఉంటాయన్నట్టు కేసెస్. అంటే డిజైన్ రిలేటెడ్ కాపీరైట్స్ చేసుకుంటే మనకేంటంటే స్ట్రాంగ్ ప్రొటెక్షన్ వస్తుంది. మనం ఎప్పుడైనా గాని యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. మనం ఆ ఇన్‌ఫ్రింజ్‌మెంట్ తర్వాత దాన్ని ఆపడానికి ఉంటుంది. బ్రాండ్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఫేమస్ బ్రాండ్స్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు చిన్న కంపెనీల గురించి చెప్పనవసరం లేదు. ముందుగానే మనకి కాపీరైట్ చేయించుకున్న డిజైన్ కానీ, లోగో గానీ ముందుగానే ప్రొటెక్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుకోవచ్చు. బయటపడొచ్చండి. అదండి. లక్ష్మణ్ గారు కార్పొరేట్ బ్రాండ్స్ ఉంటాయి కదా! అవి ఎక్కువ ప్రమోట్ అవుతాయి కాబట్టి సేమ్ బ్రాండ్‌ని కాపీ చేసి మార్కెట్‌లోకి వదలాలని కాపీ చేసేవాళ్ళు అనుకుంటారు. కానీ అప్‌కమింగ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ బ్రాండింగ్స్ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాయి? చెప్పాలంటే అండి కార్పొరేట్ కంపెనీస్ కంటే గూడా చిన్న చిన్న అప్‌కమింగ్ కంపెనీస్ బ్రాండ్స్ వే ఎక్కువగా కాపీకి గురవుతాయి. ఎ గ్రోయింగ్ అప్‌కమింగ్ గ్రోయింగ్ కంపెనీస్ ఎక్కువగా ఎందుకంటే వాళ్ళకు ఉన్న లిమిటెడ్ బడ్జెట్‌లో క్వాలిటీ తీసుకురావాలని ట్రై చేస్తారు.
అది వాళ్ళ దృష్టి ఎంతసేపు ప్రొడక్ట్ మీద ఉంటుంది గానీ, బ్రాండింగ్ దాని ప్రొటెక్షన్ మీద ఉండదు ఇప్పుడు. అంటే స్టార్టింగ్‌లో. మొత్తం బడ్జెట్ అంతా దీని మీద దాని దాని క్వాలిటీ మీద, తర్వాత ప్రమోషన్ మీద పెడతారు గానీ, బ్రాండ్ సెక్యూర్ అనేది వాళ్ళకంత ఐడియా ఉండదు. ఎప్పుడైతే అది హిట్ అవుతదో, మార్కెట్‌లోకొచ్చి హిట్ అయితదో, అప్పుడు వాళ్ళకి ఆ ఆలోచనొస్తది. మా బ్రాండ్ హిట్ అయింది, వేరే వాళ్ళు కాపీ చేస్తున్నారు అని చెప్పేసి. అది అది వాళ్ళకేంటంటే నేను సజెస్ట్ చేసేదేంటంటే, వాళ్ళది అప్‌కమింగ్ బ్రాండ్ అయినా గూడా, కొత్తదైనా గానీ, ప్రొటెక్ట్ జేయడం వాళ్ళకున్న బడ్జెట్‌లో కొంత బడ్జెట్ బ్రాండింగ్ కోసం, సెక్యూరిటీ కోసం, బ్రాండ్ ప్రొటెక్షన్ కోసం గూడా వాడాలి. వాడి దాన్ని సెక్యూర్ జేసుకోవాలి. అప్లికేషన్ ఫైల్ జేసుకోవాలి అని నేను సజెస్ట్ జేస్తానండి. వాళ్ళకున్న బడ్జెట్‌లో దీనికోసం కూడా కొంత కేటాయించండి. కొంత కేటాయించాలి. ఇన్ కేస్ హిట్ అయితే ఇమ్మీడియేట్‌గా మన బ్రాండ్‌కి ప్రొటెక్షన్ లభిస్తది. అవునండి. అప్‌కమింగ్ గ్రోయింగ్ బ్రాండ్స్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళేంటంటే ఎంతసేపు వాళ్ళు క్వాలిటీ తీసుకురావాలి. ఎందుకంటే కొత్త బ్రాండ్ కాబట్టి నేమ్ రావడం కోసం వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్‌లో బ్రాండ్ మీద, తర్వాత క్వాలిటీ మీదనే ఫోకస్ జేస్తారు. కానీ బ్రాండ్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటారు. ఒకసారి అది మార్కెట్‌లోకొచ్చి హిట్ అయిన తర్వాత వాళ్ళకప్పుడు దాని ప్రాబ్లమ్ ఏంటనేది అర్థమవుతది. కానీ అప్పటికే ఇదేంటంటే ట్రేడ్‌మార్క్ అనేది ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు అప్పుడు రిజిస్ట్రేషన్‌కెళ్ళినా గూడా 2 ఇయర్స్ టైం పడుతుంది మినిమమ్. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళకు ఉన్న దాంట్లో బడ్జెట్‌లోనే కొంత అమౌంటు బ్రాండింగ్ ప్రొటెక్షన్ గూడా వాడాలి. ప్లాన్ జేసుకోవాలి. బ్రాండ్ కంపల్సరీ ప్రొటెక్ట్ జేసుకోవాలి. వచ్చే కంటే ముందే మార్కెట్‌లోకొచ్చే రిలీజ్ అయ్యే కంటే ముందే బ్రాండ్ ప్రొటెక్షన్ జేసుకోవాలని నేను సజెస్ట్ జేస్తానండి. టోటల్ బడ్జెట్‌లో బ్రాండింగ్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ప్రొటెక్షన్ వాళ్ళకు బిజినెస్‌కి, ప్రమోషన్‌కి, బ్రాండింగ్‌కి ఏమైతే ఖర్చు చేస్తున్నారో, దాని లీగల్ ప్రొటెక్షన్ గూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని గూడా కొంత కేటాయించుకోవాలని నేను చెప్తానండి. ఖచ్చితంగా ప్రొడక్ట్ హిట్ అవ్వాలనే కదా మనం మార్కెట్‌లోకి వెళ్తాము. అవునండి. హిట్ అవ్వకముందే ప్రొడక్షన్ తీసుకోవాలి. ముందే తీసుకోవాలి. హిట్ అయ్యి వేరే వాళ్ళు కాపీ చేసుకునే అవకాశం ఇవ్వకుండా, మనమే ముందు ప్రొటెక్ట్ జేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్మి గారు, మీకున్న క్లయింటేల్‌లో ఏ ఫీల్డ్ వాళ్ళకి ఎక్కువ సర్వీస్ అందించారు? అందులో కొన్నిటిని చెప్పండి. ఓకే అండి. జగదమ్మ గారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషనే. ఎందుకంటే నేను ఎవరికి సర్వీస్ ఇస్తున్నా అనేది చాలా తెలవాల్సిన విషయం అందరికీ. కాకపోతే ఏంటంటే ప్రతి ఎస్టాబ్లిష్ అయ్యే కంపెనీ స్టార్ట్ అయింది అంటే ఎంసీఏలో రిజిస్టర్ చేసుకున్న ప్రతి కంపెనీకి గూడా ఒక లోగో, ఒక నేమ్, ఒక డిజైన్, డివైస్ ఉంటుందండి. ప్రతి వాళ్ళు దీన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిందే అండి. కంపల్సరీ వాళ్ళు చేసుకోవాల్సిందే. అంటే ట్రేడ్‌మార్క్ ఎంసీఏలో ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ట్రేడ్‌మార్క్ గూడా అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ట్రేడ్‌మార్క్ కూడా. అంటే కాకపోతే చాలా మందికి తెలియక ఏందంటే ఎళ్ళిపోతున్నారు గానీ, రిజిస్ట్రేషన్ గూడా అంతే ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మీ లెక్క ప్రకారం కంపల్సరీలో పెట్టుకుంటే మంచిది. మంచిదండి. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది లీగల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంటు. తర్వాతొచ్చేసి మీరడిగారు. అంటే మా క్లయింటేల్ వచ్చేసి మాకు ప్రతి ఫీల్డ్‌లోనూ క్లయింట్స్ ఉన్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేటు, ఫార్మా కంపెనీ, తర్వాత వెల్‌నెస్ కంపెనీస్, ఫుడ్ ఇండస్ట్రీస్, ఆహ్, ట తర్వాతొచ్చేసి టెక్ కంపెనీస్, అన్ని ఫీల్డ్‌లోనూ గూడా మాకు క్లయింట్స్ ఉన్నారండి. ప్రతి ఫీల్డ్‌లో ఒక 2, 3 కంపెనీస్. ఫుడ్ కేటగిరీలో వచ్చేసండి శ్రీనిధి ఫుడ్ ప్రొడక్ట్స్, తర్వాత ఈట్ మిల్లెట్స్ అని అది చాలా ఫేమస్ ఏపీలో. తర్వాత హోటల్ రెస్టారెంట్స్‌లోకొచ్చేసి నక్షత్ర రెస్టారెంట్ అండ్ ఎస్‌పీజీ గ్రాండ్, పాలమూరు గ్రిల్స్, ఆంధ్ర హోమ్ ఫుడ్స్, శ్రీకన్య కంఫర్ట్, దేశీవాలా ఇవన్నీ గూడా హోటల్ రెస్టారెంట్ కేటగిరీకొచ్చేస్తాయండి. తర్వాతొచ్చేసి మనకి సొసైటీలు తీసుకుంటే రీడ్స్, డాక్టర్ రవికే రెడ్డి గారని చాలా ఇది మంచి రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ అండి. ఇదొకటి. తర్వాత అలీప్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ మీకు ఐడియా ఉండింటది. అలీప్ తర్వాత ఏకలవ్య ఫౌండేషన్. ఈ ఇవి సొసైటీస్ కింద రిజిస్ట్రేషన్ చేశామండి. రియల్ ఎస్టేట్ వచ్చేసింది జేబీ ఇన్ఫ్రా, తర్వాత ఐబీ డెవలపర్స్, యాక్సాన్ హౌసింగ్ సొసైటీ. ఇవి సమ్ ఎగ్జాంపుల్స్. తర్వాతొచ్చేసి హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ గూడా మేము చేశామండి. అందులో వచ్చేసి ఈపీ లెవ్ ఇండియా, క్రోన్ డెంటల్ అండ్ కాన్ఫిడెంట్ డెంటల్ అండ్ మాక్సిఫేషియల్ సెంటర్, కాన్ఫిడెంట్ అండ్ క్రేయాన్స్ ప్లే స్కూల్స్ వచ్చేసి 5 ఎలిమెంట్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎస్‌వీఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ, సమ్ ఎగ్జాంపుల్స్ అండి. తర్వాతొచ్చేసి ఇన్ఫోటెక్ కంపెనీస్, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్,
తర్వాత ఈటో మోటార్స్, ఈషా ఇన్ఫ్రా, తర్వాత వాట్స్ అండ్ వరల్డ్స్ మొబిలిటీ సెంటర్స్ అంటే మామూలుగా ఈబడ్స్ అని ఇప్పుడు కొత్తగా అదొచ్చింది. బడ్డీ అని చెప్పేసి ఎలక్ట్రికల్ 3 వీలర్ వెహికల్స్ వచ్చాయి కదండీ! అది కూడా మనం కాపీరైట్ ఈవీ వెహికల్స్ అవి కూడా మనం చేసామండి. ఇందాక మన కాన్వర్సేషన్‌లో ఆర్‌జీవి గారిది కూడా ఏదో బిజినెస్ అది. యాక్టింగ్ స్కూల్‌ది కూడా ఏదో చేసాం. అవునండి. ఆర్‌జీవీ యువర్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయన ఒక ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. న్యూ కామర్స్ ఇండస్ట్రీకి ఎలా రావాలి, యాక్టింగ్ ఎలా చేయాలి అనే కోర్స్ ఒకటి. అది కూడా నేను చేశానండి. ఆ తర్వాత వచ్చేసి న్యూస్ ఛానెల్స్ ఏజీఆర్ న్యూస్, ఎన్ఎస్, ఆర్‌టీవీ న్యూస్ ఈ న్యూస్ ఛానెల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేశానండి నేను. తర్వాత ఫార్మా కంపెనీస్ మెయిన్‌గా చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయండి. కంపెనీ పైగా వర్క్ చేసావు. అవునండి. చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. గారు చేస్తున్నాను. చేస్తున్నాను కూడా కంటిన్యూయేషన్. అందులో మెయిన్‌గా వచ్చేసి క్రోమో ల్యాబొరేటరీస్ ఇండియా లిమిటెడ్, తర్వాత శ్రీమౌర్య మెడికల్స్ చాలా ఫేమస్ అండి ఆంధ్రాలో ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో శ్రీమౌర్య మెడికల్స్, తర్వాత ఎర్నైల్ ఫార్మా, బయోకేర్ ఫార్మా, అకయా న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ ఈ ఫార్మా రిలేటెడ్ అండి. ఇలా చాలా కంపెనీస్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, తర్వాత టెక్ కంపెనీస్, తర్వాత హాస్పిటల్ సిరీస్ అన్నీ కూడా మేము డీల్ చేసామండి. లక్ష్మి గారు ఇందాక నుంచి మా వ్యూయర్స్‌ని నన్ను ఊరిస్తున్నారు. ఒక క్యూరియాసిటీని మీరు క్లియర్ చేయాలి. ఒక తెలుగు ఫేమస్ సినిమా యాక్టర్ అంటున్నారు. ఆయన పేరేంటి? ఆయన బ్రాండ్ పేరేంటి? కొంచెం చెప్పగలుగుతారా? మీకు అవగాహన లేకపోతే. ఓకే అండి. బ్రాండ్ పేరైతే రౌడీవేర్ అండి. రౌడీవేర్ ప్రైవేట్ లిమిటెడ్. హీరో వచ్చేసి విజయ్ దేవరకొండ గారు. నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. తను అవునా? కాదా? అని చెప్పేసి. అంతే అండి. మా వ్యూయర్స్ తరపున ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు, మా కంపెనీ విన్ విన్ ఫిన్ ఎక్స్‌పర్ట్స్ గురించి మీకు తెలుసు. మేము పర్టిక్యులర్‌గా ఫైనాన్షియల్ గైడెన్స్, డెట్ మేనేజ్‌మెంట్ అండ్ ఫండింగ్ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం. ఈ ఫండ్ సొల్యూషన్‌లో భాగంగా చాలా మంది క్లయింట్స్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ టైమ్‌లో ఫండింగ్ రిక్వైర్మెంట్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. అదే టైంలో వాళ్ళు ప్రమోషన్‌ని పెంచుకోవడం కోసము, బ్రాండింగ్ కోసము అండ్ ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ సపోర్ట్ కోసము ఈ ఫండింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఫండ్ రిక్వైర్మెంట్ కోసము మా కంపెనీని సంప్రదించినప్పుడు నేను వాళ్ళకి బ్రాండింగ్ సొల్యూషన్స్ కోసము అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సెక్యూరిటీ కోసము మీ వీడియోని మేము షేర్ చేస్తాను. మా క్లయింట్స్‌కి, వ్యూయర్స్‌కి మీరు మంచి సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. నా నా పనే అది కాబట్టి తప్పకుండా బ్రాండ్ ప్రొటెక్షన్‌లో నేను ముందుంటాను. మంచి సర్వీస్ ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మన విన్ విన్ ఫిన్ ఎక్స్‌పర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.